మన దేవుడు అన్ని అవయవాలతో పాటు మనకు చెవులను కూడా ఇచ్చిండు. ఎందుకంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం కథ పూర్తిగా వినాలా. మధ్య మధ్యన మాట వేయకూడదు. వాళ్ళు మాట్లాడిన తర్వాత నీకు ఏదన్నా డౌట్ ఉంటే అడగాలన్నట్లు. ఎందుకంటే కొందరు చాదస్తమేందో కానీ మనమే గెలవాలో మరి మనమే మాట్లాడాలో అని మధ్య మధ్యన మాట్లాడుతుంటారు. అది తప్పు. అది విన్న తర్వాతనే నువ్వు మాట్లాడు. ఎక్కడికి పంచాయతీకి వెళ్ళినా, ఏ దానికి వెళ్ళినా, మరి గుడికి వెళ్ళినా, ఏ ప్రసంగంకి వెళ్ళినా కానీ ముందుగా వాళ్ళు మాట్లాడింది వినాలన్నట్లు. మధ్యాహ్నం క్వశ్చన్ వేస్తే అది దాంట్లో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొందరు ఏమనుకుంటారంటే అతి తెలివిగా, అయ్య బాబోయ్ ఇతనితో మాట్లాడితే నెత్తి నొప్పి గోలి జేబులో పెట్టుకొని మాట్లాడాలా, అంతే తప్ప ఇంకోటి మాట్లాడాలని అని నేను అంటున్నా. ఇది నిత్య సత్యము. దీన్ని గ్రహించగలరని అంటున్నాను.